హైవ్యూర్స్ కొద్దిసేపటి నుంచి నేషనల్ మీడియా లోకల్ మీడియా అన్నీ కూడా అసలు ఒకటే బ్రేకింగ్ నడిపేస్తా ఉంది. జయప్రదకి ఏమైంది, జయప్రద ఎక్కడ, జయప్రదని కిడ్నాప్ చేశారా లేదా ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిందా, అసలు జయప్రద ఎక్కడుంది, ఢిల్లీ, బాంబే, హైదరాబాద్, చెన్నై, రాంపూర్, ఎక్కడ జయప్రద ఎక్కడ? 1962లో పుట్టినటువంటి జయప్రద దాదాపు 300 పైగా సినిమాల్లో నటించింది. అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్తో అందరిని ఆకట్టుకుంది. 1994లో టీడీపీలో జాయిన్ అయింది ఎన్టీఆర్ సమక్షంలో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళ క్యాంప్లోకి జాయిన్ అయిపోయింది. 1996లో ఆమెకు రాజ్యసభ టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె ఏమడలేక 2004లో సమాజ్వాదీ పార్టీ తరఫున టికెట్ తీసుకొని ఎంపీగా రాంపూర్ నుంచి గెలిచారు. 2009లో కూడా అదే రాంపూర్ నుంచి గెలుచున్నారు. బట్ ఆ తర్వాత అగైన్ మరల మొన్న 2019లో బీజేపీ తరపున టికెట్ తీసుకొని ఆమె అక్కడ పోటీ చేశారు. ఆ పోటీ చేస్తున్న మూమెంట్లో జరిగినటువంటి కొన్ని ఇష్యూసే ఇదిగో ఈరోజు ఈమె మనకు కనపడకుండా పోవటానికి కారణమే. ఏంటి ఆ ఇష్యూస్ అండ్ ఈమె కనపడకుండా పోవటానికి కారణం ఏంటి? 2019 ఏప్రిల్లో అప్పటికి ఎన్నికలు కూడా అమల్లో ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు, ఎన్నికల ప్రవర్తన నియమావళి. సో దాని ప్రకారం ఏంటి, ఈమె చేసినటువంటి 2 తప్పులు చెప్తా, కేసులు నమోదైంది వాటి గురించి కాబట్టి మళ్ళీ మిగతాదంతా మనకొద్దు. కొత్తగా ప్రారంభోత్సవాలు ఏమీ చేయకూడదు. ఈమె బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు రాంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి. అక్కడ ఒక గ్రామంలో రోడ్డు వేస్తే ఆ రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్ళారు. అలా చేయకూడదు, బట్ ఈమె చేసింది. సో కోడ్ వైలేషన్. నెంబర్ 2, ఇంకో గ్రామంలో ఏం చేసింది, వాడకుండా పదాలు వాడేసింది. అవి ఎలాగా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కొన్ని వర్డ్స్ వాడకూడదు అనమాట. ఎలా అంటే అసభ్య పదజాలం, దూషించే పదజాలం అండ్ గొడవలు రేకెత్తించే విధంగా ఉండేవి, అల్లర్లు రేకెత్తించడానికి ఆస్కారం ఉన్నటువంటివి. సో వాడకూడనటువంటి పదాలు వాడింది. ఆ 2 విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ ఏం చేశారు, కోర్టుకు సబ్మిట్ చేశారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. అది కాస్త కోర్టుకు వచ్చింది. రాంపూర్ కోర్టు దాని మీద కేసులు నమోదైన కాబట్టి విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఆమెను పలుమార్లు కోర్టుకు రమ్మని చెప్పారు. కోర్టుకు రాలా. మన నవంబర్ 8వ తారీఖున విచారించాల్సి ఉంది. ఏంటి, ఏది జయప్రద ఎక్కడ, రాలా. సార్ ఆమె మీద నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా మనం ఇచ్చున్నాం సార్, బట్ అసలు ఆమె రెస్పాండ్ అవ్వట్లేదు, కోర్టుకు రావట్లా, నాన్ బెయిలబుల్ వారెంట్ పోలీసులు పట్టించుకోవట్లేదు, ఏంటండి ఇదంతా అని. ఇక దాంతో కోర్టు సీరియస్ అయిపోయింది. పోలీసులు చెప్తున్నాం జనవరి 10వ తారీఖు లోపు ఆమె కోర్టు ముందు ఉండాలి. సో ఇమీడియట్గా ఇంకా ఆర్డర్ పాస్ చేశారు. అప్పుడు రాంపూర్ ఎస్పీ ఉంటారు కదా, జిల్లా ఎస్పీ, ఇక ఆగమేఘాల మీద వాళ్ళ టీంని అలర్ట్ చేశారు. ఇంక వాళ్ళు ఢిల్లీ, ఎందుకంటే అప్పుడు బీజేపీలో ఉన్నారు కాబట్టి ఢిల్లీలో ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఢిల్లీ వెళ్ళారు. ఎందుకంటే మాజీ ఎంపీ కాబట్టి. ఢిల్లీలో లేదు. ముంబై, ఎందుకంటే ఆమె గతంలో మన తెలుగుతో పాటు అటు తమిళంలో చేశారు, ఇటు కన్నడలో చేశారు, మలయాళం కూడా చేసి ఉండొచ్చు. బట్ బాలీవుడ్లో మాత్రం మంచి మంచి హిట్స్ ఉన్నాయి. ఆ ధర్మేంద్రతో, తర్వాత జితేంద్రతో, తర్వాత అమితాబ్ బచ్చన్, వీళ్ళతో మంచి మంచి హిట్లే ఉన్నాయి ఆమెకి. సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి ఆమెకి బాలీవుడ్లో. దానివల్లే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేసి ఈజీగా గెలిచింది ఆమె. సో ముంబైలో ఉందేమో ఎతకంటారు అబ్బాయి అన్నారు, వెళ్ళి చూసారు, అక్కడ లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్, మనిషి ఎక్కడ ఉందో తెలియట్లా, అడ్రస్ తెలియట్లా. ఇంకెక్కడ పాసిబిలిటీ, హైదరాబాద్ అండ్ చెన్నై. చెన్నైలో కూడా మొన్న మధ్య ఏదో ఒక కేసు వచ్చింది ఇట్లాగే. అక్కడ కోర్టు సీరియస్ అయ్యి అరెస్ట్ చేయమనో కేసు పెట్టమనో సమ్మేదా అన్నారు. అదేంటి, ఈమె పేరు మీద ఉన్నటువంటి థియేటర్లు ఏవో ఉంటే ఆ థియేటర్లో వచ్చేసి ఈమె తమ్ముళ్ళ బ్రదర్లు ఎవరో వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. అక్కడ దానికి సంబంధించిన ఇష్యూ. అప్పుడు కూడా మరలా ఈమె అన్నారు. బట్ ఆ తర్వాత మరి కేసు జరిమానా వేయటమో లేదన్నప్పుడు సర్దుబాటు అవటమో ఏదో అయింది. ఆ కేసు నుంచి అయితే ఆమె బయటపడిపోయింది. బట్ ఇప్పుడు మాత్రం ఈ కేసులో పాపం ఇరుక్కోరు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ అంటే మామూలుగా ఉండదు. మన దగ్గర కూడా చాలామంది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా వాళ్ళు కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించినందుకు కోర్టుకు ముందుకు వెళ్ళి క్షమాపణ చెప్పడమో లేదా లిఖితపూర్వకంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటమో, జరిమానా కట్టడమో ఇలా ఉంటాయి, ఏమోటి ఉంటాయి. ఆమె అసలు అధికారంలో ఉంది బీజేపీయే, నేను బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు ఇష్యూ జరిగింది, మరలా నేను ఎందుకు రావాలి కోర్టు ముందని చెప్పేసి అనుకున్నారో, లేదన్నప్పుడు హెల్త్ బాగోలేదు, లేదన్నప్పుడు ఏదైనా వేరే దేశం వెళ్ళారో ఎవరికి తెలియదు, ఎక్కడుందో తెలియదు. బట్ అంతా కూడా జల్లెడ పడతా ఉన్నారు. మరి దొరికిద్దా లేదా, లేదంటే ఆమె వచ్చి అయ్యో సార్ నేను ఇక్కడే ఉన్నాను సార్ అని చెప్పేసి అంటుందా, లేదా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటుందా, లేదంటే ఇవేమో నాకు తెలియదు అంటుందా, లేదంటే అసలు ఆ రోజు నేనేమి అనలేదు ఏంటని చెప్పేసి అంటారా? ఆమె వచ్చి
కోర్టు ముందు చెప్తే తప్ప తెలియదు, లేదా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే తప్ప తెలియదు. బట్ ఇప్పుడైతే జయప్రద మిస్సింగ్, అదే అంతా వైరల్ అవుతున్న న్యూస్, అండ్ అదే నిజం కూడా.